హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎటు పోతున్నాం పొట్టి? ఇప్పుడు మేము మహాన్వికి ఫోటోషూట్ చేపిద్దామని స్టూడియో వెతుకుతున్నాం. ఫస్ట్ బర్త్డే వస్తుంది, మహాన్వి దగ్గరకు వచ్చింది. సో అందుకని చెప్పేసి మనైతే ఫోటో స్టూడియో, అదే బేబీ ఫోటో స్టూడియో ఉంటుంది కదా, సో అదైతే నిర్మల ఏడుందో, ఎట్లా మంచిగా ఉందో, ఎట్లా ఉంది అని చెప్పేసి చూడడానికి అయితే పోతున్నాం. జర చూసి ప్రైజు గీజు అదంతా తెలుసుకొని టైమింగ్ వద్దాం. మరి ఏమంటావు పొట్టి? ఓకే, డన్. మహాన్వికి షూట్ చేపిద్దామంటే కాస్ట్యూమ్స్ అవి ఏంటో అన్ని తెలుసుకొని, ఇక్కడ ఒకటి ఉందట, మళ్ళా బైన్సాలో కూడా ఒకటి ఉందట. మరి ఎక్కడ ఏదైతుందో చూడాలి. ఏదైతే బెస్ట్ ఇక్కడ చూద్దాం. కాస్ట్యూమ్స్ ఎట్లున్నాయి, ప్రైస్ ఎంత, దీన్ని తెలుసుకుందాం. బైన్సాల అన్నని అడిగి, అటు బైన్సాల ఎంత ఉంది ఏందో అన్నంతో అడిగి తెలుసుకుందాం. అదే తెలుసుకొని ఇక ఫోటోషూట్ చేపిస్తే మహాన్వికి ఎప్పటికి గుర్తుండిపోతుంది కదా అని చేపించి ఉండాల. ఫోటో ఒకటి అంటే ఫోటో ఉంటే మంచి ఉంటుంది ఫోటోషూట్. మేము ఇప్పుడు నాకు చూడు పొట్టి, ఏం లేవు మాకు. ఫస్ట్ బర్త్డే లేదు, ఏం లేదు, ఫోటోలు లేవు, ఏం లేవు. నాకు మా మమ్మీ చేయించింది, బిస్కెట్లతో చేసింది. అయితే ఇక్కడ ఏంది తెలుసా పొట్టి, నాది ఎప్పటి ఫోటో ఉంది, చిన్నప్పటి ఫోటో. అంటే ఫస్ట్ నేను 5th క్లాస్లో, అంటే 5th క్లాస్లోనే గురుకుల నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అప్పుడు ఫోటో కావాలంటే ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చి దించిండు. బ్యాక్గ్రౌండ్ ఏదనుకున్నావు, ఇంట్లో షెద్దర్ ఉంటుండే ఒకటి బెడ్షీట్, ఆ బెడ్షీట్ ని వెనక పట్టేసి ఫోటో దిగదు. ఇప్పటికి ఉంచుకున్నా, అదొకటి ఉండాలని చెప్పేసి. అదే నా చిన్నప్పటి ఫోటో అంటే ఉన్నది. ఇక నీ బాగానే ఉన్నాయి కాబట్టి నాకు 5 years వరకు చేసిండ్రు బర్త్డే, తర్వాత కూడా చేసిండు. కానీ మా మమ్మీ క్రియేటివిటీతో చేసింది. అప్పుడే క్రియేటివిటీ ఆలోచించింది. ఇక్కడ నిర్మల కాస్ట్యూమ్స్ గానీ ప్రైజ్ గానీ మనకైతే మంచి అనిపించలేదు. సో వేరే దగ్గర అయితే చూద్దామైతే అనుకున్నాము. ఇక ప్రస్తుతం మేమైతే బర్త్డే కి షాపింగ్ కోసం అయితే ఆనంద్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చినాము. ఇక వచ్చేసి మా మహాన్వి గారికి అయితే డ్రెస్సులు అయితే అది ఒకటి ఇది ఒకటి అన్ని చూసినాము. చూసి జర మంచిగా అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక చేసుకుని బిల్లు గిల్లు అంతా పే చేసి మళ్ళీ ఇడికొచ్చైతే ఇంటికైతే పోయినాము. ఇక నిన్న మనం నిర్మల్ అయితే కిడ్స్ ఫోటోగ్రఫీకి సంబంధించిన అయితే చూసినాం కదా, అవి ప్రైజ్ అండ్ ఆ కాస్ట్యూమ్స్ పరంగా కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకని చెప్పేసి బైన్సాల్ అయితే తెలుసుకున్నాము. బైన్సా మాకు దగ్గరే వస్తుంది, నిర్మల్ టు బైన్సా ఒక 40 kilometers వస్తుంది కదా. సో ఇక్కడ బైన్సాలో అన్నని అడిగితే అన్న అయితే పోయి చూసిండు. మంచి లో ప్రైస్లో కొంచెం మంచిగానే ఉన్నాయి. ఆ థీమ్స్ కానీ వాళ్ళు అంటే మనకి ఇచ్చేటటువంటి ఆ అవుట్పుట్ కానీ మంచిగానే ఉంది. సో అందుకని చెప్పేసి మనమైతే బైన్సా పోతున్నాం షూట్కి. పోయిన తర్వాత మరి మహాన్వి గారు ఎట్లా కోఆపరేట్ చేస్తారా, మరి ఎట్లా చేస్తారు చూద్దాం. ఇక ఇలా డే మొత్తం అవుతుంది ఇక ఫోటో షూట్. ఇక ఏమంటావు పుట్టి? ఏమో మరి నవ్వుతుందా నవ్వదా, కెమెరా ఆన్ చేస్తా నార్మల్ ఉన్నప్పుడు నవ్వుతుంది. కెమెరా ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఈ యొక్క ముఖం ఇట్లా దగ్గర తీసుకొచ్చుకొని చూస్తుంది కెమెరాని. ఇక మనం వచ్చేసరికంటే ఫోటోగ్రాఫర్ వెయిట్ చేసి ఇటు బయటకు వెళ్ళిండట. మనం వచ్చిన తర్వాత లేడు. సో కాల్ చేసినాం, ఇప్పుడే వస్తున్నా అన్నాడు. వచ్చిన తర్వాత షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మా మహాన్వి గారిని రెడీ చేయలేదు, పండుకునేది పాపం మంచిగా ఆరామ్సే కార్లో. మనకైతే నిన్న ఫోటోషూట్ అయితే జరిగింది. మార్నింగ్ ఒక 2.5 hours, ఈవినింగ్ ఒక 2 hours, 1.5 hour లోపలే కంప్లీట్ అయితే అయిపోయింది. షూట్ బాగానే జరిగింది. పాపం మహాన్వి గారు అయితే 8 అప్పటి 18 డ్రెస్సులు, ఈ ఇడుసుడు తొడుగుడు, కానీ చాలా యాక్టివ్గా ప్రవర్తించింది పాపం. చాలా యాక్టివ్గా ఉండే, మంచిగా వచ్చినాయి షార్ట్స్ అన్నీ. అయితే కాస్ట్యూమ్స్ వచ్చేసి అక్కడ పర్వాలేదు, కానీ నాకు మంచి అనిపించలేదు మాకు. ఎందుకనంటే అవి ఎప్పటి నుంచో ఉన్న కాస్ట్యూమ్స్, ఆ డ్రెస్సులు అవన్నీ ఎంతమంది వాడినారు, ఎంతమంది వేసుకున్నారు. మనమైతే ఒక 2-3 వాడినాం. ఎందుకంటే అవి వేసుకోబుద్ధి కాలేదు, మళ్ళా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎందుకని చెప్పేసి మనమైతే ఇక వాడలేదు అవి. అండ్ అన్ని మేమే తీసుకుపోయినాము, కొన్ని మాత్రమే అక్కడ ఉన్నాయి వాడినాము. కొన్ని ఇప్పుడు పోలీస్ డ్రెస్ ఉంది, దానికి బటన్సే లేవు, ఒకటి 2 ఏమో చినిగిపోయినాయి ఉన్నాయి. మంచి అనిపించలేదు. ఇక
ఒకటి డక్ కి, పెంగ్విన్ కి, పెంగ్విన్, దానికి వాళ్ళే పోలేసు, కోడిపిల్ల ఉంది. కోడిపిల్ల దానికి అదేదో ఇష్టం కదా, చెప్పు దానికి అంతే. ఇక మిగతా అన్ని మనీ. ఇట్లా అయితే షూట్ చేసినాం. ఇక డ్యూటీ టైం అయితే అందని చెప్పేసి పోతాన్నాం ఇక ఖానాపూర్ అయితే. మనం ఇవాళ ఎటు పోతున్నాం అని అంటే కొండగట్టు హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నాము. ఎందుకనంటే వాస్తవానికి ఇవాళ మహాని బర్త్డే. రియాలిటీ ప్రకారము మన తెలుగు సంవత్సరాల ప్రకారము అంటే తెలుగు పంచాంగం ప్రకారము బర్త్డే ఇవ్వాలి అనమాట మహాన్విది. సో అందుకని చెప్పేసి మేమైతే కొండగట్టు అయితే పోతున్నాము. మహాన్వికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఇక అంతా రెడీ అయ్యి చేసి మనం వెళ్ళేసరికంటే బాగా అవుతుంది. ఈ 12 గంటకు పోయేసరికంటే మనం ఏ టైం అవుతుందో మరి. మనం వచ్చేసరికంటే జనాలు అయితే ఎక్కువ అసలు ఏం లేరు. చాలా ఈజీగా అయిపోయింది దర్శనము. ఎందుకంటే మనం వచ్చిన రోజు అక్షయ తృతీయ అన్నమాట. కాబట్టి మంచిగానే అయిపోయింది తొందరగానే. ఇక్కడ చూస్తారు కదా ఈ జనాలు అయితే వచ్చారు ఇక్కడికి. ఎట్లా అంటే ఇక్కడ 1 నైట్ స్టే చేసి అంటే పడుకొని పోతారు అన్నట్టు. ఇట్లా పడుకొని పోతే చాలా మంచి జరుగుద్ది అని చెప్పేసి అయితే నమ్ముతూ ఉంటారు. ఇక్కడ కోతుల బిడదనైతే బాగుంటది. మా మహాని గారికి ఒక బనానా తినిపిద్దామని చూస్తే అసలు ఎక్కడ సెట్ కాలేదు. మొత్తం సాటుకు జాక్కొని మొత్తం దాక్కుండి ఆ బనానా తినిపించడం అయితే అయిపోయింది. ఇక మనకు దర్శనం తొందరగానే అయిపోయింది కాబట్టి పోయితే మనమైతే ఇక తినేసేసి ఇంటికైతే బయలుదేరినాము. మా మహాని గారి యొక్క బర్త్డే ఫంక్షన్ వాస్తవానికి ఇవ్వాలి కదా, మళ్ళీ బర్త్డే ఏమో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 10th కి అయింది. అయితే 10th శనివారం అవుడుతోని మనమైతే సండే రోజు అయితే ఫంక్షన్ అయితే చేసినాము. ఫంక్షన్ చేసి అందరికైతే దావత్ అయితే ఇచ్చినాము. ఇక మా వాళ్ళు ఇక 10th రోజు బర్త్డే సెలబ్రేషన్ అయితే సాయంత్రం పూట వచ్చిర్రు. నిర్మల్ నుంచి వచ్చేసి అయితే మహాని గారి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసిర్రు. మంచిగా బెలూన్స్ అన్ని పెట్టేసి కేక్ తీసుకొచ్చి మంచిగా కట్ చేపిచ్చిర్రు. మస్తు ఎంజాయ్ చేసినాం. అయితే నాకేమనిపించిందంటే మహాని గారి బర్త్డే సందర్భంగా పేద పిల్లలకైతే నాకైతే అన్నదానం చేయాలనిపించింది. అందుకోసానికి నిర్మల్లో ఉన్న ఒక ఫౌండేషన్ కి అయితే మేము కన్సల్ట్ అయినాము. వాళ్ళ ద్వారానైతే మేము ఒక 30 మంది పేద పిల్లలకైతే అన్నదానం అయితే చేసినాము మా మహాని గారి తరపున. సండే రోజు ఫంక్షన్ హాల్ లో మనం అయితే దావత్ అయితే ఇచ్చినాం కదా. సో అందుకోసానికి ఫంక్షన్ హాల్ డెకరేషన్ కోసం మా ఫ్రెండ్ ప్రదీప్ గారిని అయితే మాట్లాడినా. వీడు చాలా తక్కువ ప్రైస్ లోనే మంచి ఖతర్నాక్ అయితే సెట్ చేస్తున్నాడు. నాకు మంచిగా అనిపించింది. వీడు మా ఫ్రెండే. మీరు చూడండి కావాలంటే ఇంత మంచిగా డెకరేట్ చేసిండు వీడు. దీనికి సంబంధించినటువంటి నేను కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఎవరైనా ఉంటేనైతే వీనికైతే కన్సల్ట్ అయితే గండ్రి. లో ప్రైస్ లో మీకైతే మంచి అవుట్పుట్ ఇస్తాడు వీడు. ఇక బర్త్డే కి మనం అయితే 2 మేకలు అయితే తీసుకున్నాము. ఇక వెజిటేరియన్లకు వెజ్, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్, చికెన్ కూడా తీసుకున్నాము. ఇక మంచిగా దింగాన ఖతర్నాక్ అయితే చేసినాము. ఇక స్టేజ్ కూడా ఖతర్నాక్ కనిపిస్తుంది. ఇక అందరు వచ్చి అయితే మా మహాని గారిని అయితే ఆశీర్వదించారు. ఇక మస్తు మంది వచ్చి మహాని గారికి పైసలు ఇచ్చిండ్రు, డ్రెస్సులు పెట్టిండ్రు, గిఫ్ట్లు పెట్టిండ్రు. ఆ గిఫ్ట్ లో అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తా చూడండి. నెక్స్ట్ అదే వస్తుంది. అయితే మా పొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా లాంగ్ నుంచి వచ్చారు పాపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.